ఒక అడవిలో ఒక తెల్లటి ఏనుగుండేది. దానికి చాలా ఉత్తమ గుణాలు ఉండేవి. ఆ ఏనుగుకు ఒక తల్లి ఉండేది. అయితే తల్లి ఏనుగుకి కళ్ళు కనిపించేవి కాదు. తెల్ల ఏనుగు తన తల్లిని చాలా బాగా చూసుకునేది. అరణ్యమంతా తిరిగి రుచికరమైన పళ్ళను తెచ్చి తల్లికి ఇచ్చేది. అన్ని రకాల సేవలు చేసేది. ఒకరోజు తెల్ల ఏనుగు ఆహారం కోసం వెళ్ళినప్పుడు దానికి ఒక మానవుడి ఏడుపు వినిపించింది. తెల్ల ఏనుగు ఆ మనిషి దగ్గరకు వెళ్ళి కారణం అడిగింది. అప్పుడు ఆ మానవుడు, నేను ఈ అడవిలో దారి తప్పి ఇటుగా వచ్చాను. 3 రోజులుగా తిరుగుతూ ఉన్నా నేను వెళ్ళాల్సిన దారి తెలియటం లేదు అన్నాడు. అప్పుడు ఆ ఏనుగు మనిషికి అడవి చివరన ఉన్న అతని గ్రామం వరకు దారి చూపించింది. మనిషి ఊరికి వెళ్ళగా అక్కడ రాజభటుడు, రాజుగారి ఏనుగు మరణించింది. ఒక అపురూపమైన రాజుగారికి యోగ్యమయ్యే ఏనుగును ఎవరు చూపిస్తారో వాళ్లకు బహుమతి ఇవ్వబడుతుంది అని ప్రకటించటం వింటాడు. తెల్ల ఏనుగు జాడ తెలుసుకున్నాడు కాబట్టి బహుమతికి ఆశపడి రాజభటులకు సమాచారం అందించాడు. వారు ఆ తెల్ల ఏనుగును వలవేసి పట్టుకున్నారు. రాజధాని నగరానికి తీసుకొచ్చారు. ఆ ఏనుగుకు ఎంతో మర్యాద చేశారు. పుష్పాలతో అలంకరించారు. రాజభక్షాలు పెట్టారు. కానీ ఆ తెల్ల ఏనుగు ఒక్కదానిని కూడా ముట్టుకోలేదు. తన గుడ్డి తల్లిని ఎవరు చూసుకుంటారు అని చాలా బాధపడింది. ఏనుగు ఏమీ తినటం లేదు అనే సమాచారము రాజుగారికి అందింది. రాజుగారే స్వయంగా వచ్చి ఏనుగును పలకరించారు. అప్పుడు ఏనుగు, నాకు ఈ రాజభోగాలేమీ వద్దు. అడవిలో నా తల్లి ఉంది. నా తల్లిని చూసుకోవటంలోనే నాకు సుఖముంటుంది అని చెప్పింది. ఏనుగు మాటలు విన్న రాజు కరిగిపోయాడు. వెంటనే తెల్ల ఏనుగును మరలా అడవికి పంపే ఏర్పాటు చేశాడు. తెల్ల ఏనుగు తన తల్లికి సేవలు చేస్తూ హాయిగా అడవిలో గడిపేసింది. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.